ముకుంద జ్యువెలర్స్ లో శ్రావణ సంబరాలు. ఎంత బంగారం కొంటే దానికి రెండింతల వెండి ఉచితం. త్వరపడండి, ఈ ఆఫర్ ఆగస్ట్ 14 నుండి 23 వరకు మాత్రమే. మన ముకుంద జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో. క్రమశిక్షణ కమిటీ నోటీసులకు కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించారు. చిన్నారెడ్డి తన వివరణలో అన్ని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. తన దగ్గర చిన్నారెడ్డి మాట్లాడిన మాటలు అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. వాటిని ఢిల్లీలో అధిష్టానానికి ఇచ్చినట్లుగా తెలిపారు. కాంగ్రెస్ లో సీనియర్ జూనియర్ విభజన ఎందుకు అని ప్రశ్నించారు. చిన్నారెడ్డి కాంగ్రెస్ లో ఉంటూ బీఆర్ఎస్ నేతలతో కలిసి తిరుగుతున్నారంటూ ఆరోపించారు. గోపాల్పేట మండల కేంద్రంలో ఒక మండల పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి వెళ్ళి అక్కడ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. సో ఫస్ట్ ఆ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడమే ఫస్ట్ ఆయన క్రమశిక్షణ తప్పిండనేది మా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ లాస్ట్ 4 years నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. సో అనవసరంగా రెండో ఆఫీస్కి వెళ్ళడం మొట్టమొదటి తప్పు. ఆయనతోనున్నది మా వర్షన్ అంతా ఒకటి. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అని చెప్పుకుని ఆయన మొత్తం టీఆర్ఎస్ పార్టీలో తీసుకొని టీఆర్ఎస్ పార్టీ నెంబర్ పెట్టుకొని తిరుగుతున్నాడు. సో అది కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. ఆ ఓడిపోయిన నిరంజన్ రెడ్డి గారి మనసులంతా ఆయనతో పట్టుకొని తిరుగుతున్నాడు. కాంగ్రెస్ అంటే చిన్నారెడ్డి అని అనుకునే ఆయన పార్టీని అధికారంలోకి ఎందుకు తీసుకురాలేకపోయారంటూ ప్రశ్నించారు. నేను కాంగ్రెస్ అంటేనే వనపర్తి, కాంగ్రెస్ అంటేనే చిన్నారెడ్డి అనేది ఆయనకు నేను నేరుగా ఒకటి చెప్పదలుచుకున్నా. ఆయన రాజకీయాలకు వచ్చేసరికి 32 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వనపర్తి, ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 32 ఏళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. దాని తర్వాత ఆయన రాజకీయాలకు వచ్చినాక 17 ఏళ్ళు టీడీపీ ఉంది, 5 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది, 20 ఏళ్ళు ఈయన ఉన్నాడు. సో అంతకుముందు కాంగ్రెస్ మంచిదా, ఈ కాంగ్రెస్ మంచిదా? సో దానికి ఆన్సర్ చెప్పాలి ఆయన. సో 32 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా గౌరవ జయరాములు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈయన యూత్ కాంగ్రెస్ కోటలు అక్కడికి వచ్చి తీసుకున్నాడు. అప్పుడున్న బీసీ నాయకులు జయరాములు గారు కూడా అట్లే అనుకున్నా, నాతో గుంజుకున్నాడు డబ్బుల కమ్ముడు. అట్లా కాదు కదా, ఆయన కోటి వేరే వాళ్ళ కోటి కాదు కదా. కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలకు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో గెలవాలి కాబట్టి గెలిచేటోళ్ళకి టికెట్లు ఇచ్చి సరే. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఎస్ మహేందర్, ఏంటి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఇటు మేఘారెడ్డి నేను ఆధారాలతో సహా సమర్పిస్తున్నాను అంటూ చెప్తున్నారు. అసలు ఎటువంటి ఆధారాలతో ఆయన ముందుకెళ్తున్నారు? ఇటు వనపర్తి కాంగ్రెస్ అంతర్యుద్ధం ఇటు ఢిల్లీ వరకు వెళ్ళింది, తిరిగి గాంధీభవన్కి వచ్చింది, తిరిగి గాంధీభవన్ నుంచి వనపర్తికి వెళ్ళింది. మొత్తంగా కూడా ఇటు చెన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి మొత్తం రాజకీయం అంతా కూడా ఇటు షోకాజ్ నోటీసులు అందుకున్నాడు. షోకాజ్ నోటీసులకు చెన్నారెడ్డి సమాధానం ఇచ్చారు. కానీ ఆయన ఇచ్చినటువంటి సమాధానం పట్ల మేఘారెడ్డి సంతృప్తి పడలేదు. ఆయన మాట్లాడిన దాంట్లో ఆయన మాట్లాడింది ఒకటి, ఇక్కడ షోకాజ్ నోటీసులో రిప్లై ఇచ్చింది ఒకటి, కాబట్టి దీనికి సంతృప్తి చెందలేదు అనేటట్టుగా ఇటు మేఘారెడ్డి గాంధీ భవన్ వేదికగా తను మాట్లాడడం జరిగింది. పెద్దలను పూర్తిగా తప్పుదో పట్టిస్తున్నాడు. తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఆధారాల దగ్గర ఉన్నాయి. ఇప్పటికే ఏఐసీసీకి అందించాను, పీసీసీకి అందించాను, చిన్నారెడ్డి పైన చర్యలు తీసుకోవాల్సింది. తను చాలా సీనియర్ అంటూ పదే మాట్లాడుతుంటాడు. సీనియర్ జూనియర్ అంటూ ఏంటి, కలిసి పనిచేస్తామని నేనున్నా కూడా ఆయన కలిసి పనిచేయట్లేదు. బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యాడు. ఓడిపోయిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అనుచరులను ఆయన వెంటబెట్టుకు తిరుగుతున్నాడు. ఒరిజినల్ కాంగ్రెస్ అంటాడు, కానీ ఇక్కడ కూడా ఆయన ఎక్కడ గెలిపించిన దాఖలు అయితే లేవు. ఎంత సీనియర్ ఉంటాయి ఏంటి, ఇన్నాళ్ళుగా మరి పార్టీని ఎందుకు అధికారంలో తీసుకురాలేదనేది కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నానంటూ ఇటు మేఘారెడ్డి కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఒకవైపు మంత్రి సమస్య కొనసాగుతుంది, పార్టీలో ఇంత పెద్ద రాదంతా జరుగుతుంది. ఒకవేళ దీన్ని సర్దుమనిగేలాగా ఇటు మేఘారెడ్డి పిలిచారేమో, దీనిపైన మాట్లాడేమో అనుకున్నాం. కానీ మేఘారెడ్డి అసలు తగ్గేదే లేదు అనేటట్టుగా చిన్నారెడ్డి పైన ఈరోజు గాంధీభవన్ వేదికగానే మరోసారి ఆరోపణలు చేస్తూ తను ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ పైన నేను సంతృప్తిగా లేను, పూర్తిగా పార్టీని తప్పుదో పట్టించాడు, ఇటు క్రమశిక్షణ కమిటీని కూడా తప్పుదో పట్టించాడు అన్నట్టుగా తను వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి అధిష్టానం అన్ని విషయాలు కూడా పరిగణిస్తుంది అని చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం నాకుంది అన్నట్టుగా ఇటు మేఘారెడ్డి అయితే చెప్పుకొచ్చాడు. మరి చూడాలి అధిష్టానం ఎలాంటి చర్యలు చెన్నారెడ్డి పైన తీసుకోబోతుంది. నిజంగా చెన్నారెడ్డి చెప్పినట్టుగా షోకాజ్ నోటు రిప్లై ఇచ్చినట్టుగా మరి అవన్నీ కూడా ఇటు పరిగణలోకి తీసుకుంటుందా, లేక మేఘారెడ్డి చెప్పిన తీసుకుంటుందా, ఇలాంటి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది ఒక సందిగ్ధంగా అవుతుంది. థ్యాంక్ యూ మహేందర్.